ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. సబ్జెక్టు పేరు జనరల్ నాలెడ్జ్. 4వ అధ్యాయము ఐక్యరాజ్య సమితి. పరిచయం. యుఎన్ఓకి పూర్వము ప్రపంచ శాంతి స్థాపన కొరకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్స్ ఒప్పందం ద్వారా 1920 జనవరి 10న ఏర్పడిన సంస్థ నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్. దీని ప్రధాన కార్యాలయం జెనీవా. నానాజాతి సమితి రూపకర్త వుడ్రో విల్సన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు. నానాజాతి సమితిలోని అంగాలు 3. 1 అసెంబ్లీ, సమితిలోని సభ్య దేశాలన్నీ పాల్గొంటాయి. 2 కౌన్సిల్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లు సభ్య దేశాలుగా ఉంటాయి. 3 శాశ్వత సచివాలయం. నానాజాతి సమితి రద్దు చేయబడిన సంవత్సరం 1939. నానాజాతి సమితి విఫలమైన తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 2వ ప్రపంచ యుద్ధం 1939 నుండి 45 వరకు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి నిర్వహణ, ప్రపంచ యుద్ధాల నివారణ లక్ష్యంతో ఒక సంస్థను ఏర్పాటు చేయుటకు 14 ఆగస్టు 1941న అట్లాంటిక్ మహాసముద్రంలోని న్యూ ఫౌండ్ ల్యాండ్లో విన్స్టన్ చర్చిల్, అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, అప్పటి అమెరికా అధ్యక్షుడు, అట్లాంటిక్ చార్టర్పై సంతకాలు చేశారు. నేను మీకు ఇచ్చేది రక్తం, చెమట, కన్నీరు తప్ప ఇంకేమీ కాదు అని చెప్పినది విన్స్టన్ చర్చిల్. గాంధీజీని అర్ధనగ్న ఫకీరుగా వర్ణించినది విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ రచనలు: 1 సవరోలా, 2 ద సెకండ్ వరల్డ్ వార్, 3 మై ఎర్లీ లైఫ్, 4 ఏ గ్యాదరింగ్ స్ట్రోమ్. దీనిలో 3వదైన మై ఎర్లీ లైఫ్ విన్స్టన్ చర్చిల్ ఆత్మకథ. ప్రపంచం నందలి వివిధ దేశాల మధ్య శాంతి, మైత్రి, స్నేహభావం వాతావరణం నెలకొల్పుటకు మానవ జాతి మనుగడ కొరకు ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. 1942వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన వ్యక్తి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, అప్పటి అమెరికా అధ్యక్షుడు. 1942 ఆగస్టు 14న దీన్ని సూచించారు. ఈ సంస్థ స్థాపన కొరకు జరిగిన సమావేశాలు: 1 డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ 1942లో, 2 మాస్కో సమావేశం 1943లో, 3 టెహ్రాన్ సమావేశం 1943లో, 4 డంబర్డన్ ఓక్స్ సమావేశం 1944లో, 5 మాల్టా సమావేశం 1945లో, 6 శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం, చివరిది 1945లో. 1945లో 25 ఏప్రిల్ నుండి జూన్ 26 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో 80 దేశాలు సమావేశమై యుఎన్ చార్టర్ను రూపొందించాయి. యుఎన్ఓ అధికారికంగా పనిచేయడం ప్రారంభించిన తేదీ 24 అక్టోబర్ 1945. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి తొలి సమావేశం జరిగిన ప్రదేశం లండన్ వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాల్, 17వ తారీఖు జనవరి 1946. 1952 వరకు యుఎన్ఓ సాధారణ సమావేశాలు జరిగిన ప్రదేశం లండన్. 1952 తరువాత యుఎన్ఓ సాధారణ సమావేశాలు జరుపుతున్న ప్రదేశం న్యూయార్క్. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్కు భూదానం చేసిన వ్యక్తి జాన్ డి రాక్ ఫెల్లర్, కెనడియన్ అమెరికన్ ఇతను. యుఎన్ఓ సభ్య దేశాలు:
యుఎన్ఓ ప్రారంభ సభ్య దేశాల్లో భారతదేశం కూడా ఉన్నది. అక్టోబర్ 30, 1945లో ఇండియా సభ్యత్వం తీసుకుంది. ప్రస్తుతం యుఎన్ఓ సభ్య దేశాల సంఖ్య 193. యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశాలు తైవాన్, కొసావో, పశ్చిమ సహారా. యుఎన్ఓలో శాశ్వత పరిశీలన హోదా కలిగిన దేశాలు హోలీ సీ అనగా వాటికన్ సిటీ, స్టేట్ ఆఫ్ పాలస్తీనా. హోలీ సీ, వాటికన్ సిటీకి ప్రపంచంలో అతి చిన్న దేశం, శాశ్వత పరిశీలన హోదా కలదు. యుఎన్ఓ యొక్క మొదటి సమావేశం లండన్లో 1946 జనవరి 17న జరిగింది. యుఎన్ఓ ఆర్థిక సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు. యుఎన్ఓ మానవ హక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10న చేయబడినది. డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినముగా పరిగణిస్తారు. యుఎన్ఓ ముసాయిదా. యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను తయారు చేసింది. దీన్ని తయారు చేసింది జాన్ క్రిస్టియన్, దక్షిణాఫ్రికా. దీనిలో ఆర్టికల్స్ సంఖ్య 111, అధ్యాయాల సంఖ్య 19. యుఎన్ఓ అధికార భాషలు 6. అవి అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్. అరబిక్ను 1973లో సాధారణ సభలో, 1982లో భద్రతా మండలిలో అధికార భాషగా ప్రవేశపెట్టారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష మాండరిన్. ఇది చైనా దేశానికి చెందిన భాష. 100 కోట్లకు పైగా మాట్లాడతారు ఈ భాషను. రెండవ భాష స్పానిష్, మూడవ భాష ఇంగ్లీష్, నాలుగవ భాష హిందీ. ప్రపంచ భాషల్లో తెలుగు స్థానం 12. ప్రపంచ భాషల్లో తమిళ స్థానం 16. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష వరుసగా హిందీ, బెంగాలీ, తెలుగు. యుఎన్ఓలో 7వ భాషగా హిందీని చేర్చడానికి ప్రయత్నిస్తున్న దేశం భారత్. యుఎన్ఓ చిహ్నం గురించి తెలుసుకుందాం. గ్లోబు అంతర్గత చిహ్నంగా గల 2 ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. యుఎన్ లోగోలో కనిపించినవి ఉత్తర ధ్రువం కేంద్రంగా 60 డిగ్రీలు దక్షిణ అక్షాంశం వరకు గల ప్రపంచం. 5 వృత్తాలు, 4 గీతలు కనిపిస్తాయి. యుఎన్ఓ పతాకం లేత నీలం బ్యాక్గ్రౌండ్లో తెలుపు రంగుతో కూడి మధ్యలో గ్లోబ్ మరియు యుఎన్ చిహ్నమైన ఆలివ్ కొమ్మలు ఉంటాయి. దీని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 5:3 లేదా 3:2. సాధారణ సభ దీనిని 1947 అక్టోబర్ 20న ఆమోదించింది. యుఎన్ఓ గీతం గురించి తెలుసుకుందాం. యుఎన్ఓ అధికారిక గీతం లేదు. యుఎన్ఓను పొగుడుచు WH ఆడిన్ వ్రాశాడు. దీనిని 1971లో ఫ్యాబ్లో కరోన్స్, స్పెయిన్కు చెందిన వారు తొలిసారిగా సంగీతం సమకూర్చారు. యుఎన్ఓ సైన్యం. యుఎన్ఓ సైనికులను బ్లూ ఆర్మీగా పిలుస్తారు. ఇది శాంతి సైన్యం. శాంతి కాపర్లు ధరించేవి బ్లూ హెల్మెట్స్. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గురించి తెలుసుకుందాం. పదవీ ఏర్పాటు 1946 ఫిబ్రవరి 1వ తారీఖు. పదవీ కాలం 5 సంవత్సరాలు. ఎన్నుకునేది భద్రతా మండలి సిఫార్సు మేరకు సాధారణ సభ. ఇప్పటి వరకు 8 మంది జనరల్ సెక్రటరీలుగా పనిచేశారు. ప్రస్తుతం 9వ సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెర్రెస్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు అధికంగా 4 యూరప్ ఖండం నుండి సెక్రటరీ జనరల్గా ఎంపికయ్యారు. 10 సంవత్సరాలు పనిచేసిన వారు 4 ఉన్నారు. యుఎన్ఓ యొక్క సివిల్ పోలీస్ విభాగానికి సలహాదారుగా నియమితులైన తొలి మహిళ కిరణ్ బేడి. గ్లాన్ విన్జెజ్ 1945 నుండి 1946 వరకు తాత్కాలిక కార్యదర్శిగా పనిచేశారు. యుఎన్ఓ యొక్క అంగాలు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు 6.
1 సాధారణ సభ, 2 భద్రతా మండలి, 3 ఆర్థిక సామాజిక మండలి, 4 ధర్మకర్తృత్వ మండలి, 5 అంతర్జాతీయ న్యాయస్థానం, 6 సచివాలయం. సాధారణ సభ గురించి తెలుసుకుందాం. 1 సాధారణ సభ. సాధారణ సభను అంతర్జాతీయ లేదా ప్రపంచ పార్లమెంట్ అంటారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాల సంఖ్య 193. దీనిలో ప్రతి దేశం నుండి 5 ప్రతినిధులు హాజరు కావచ్చు, కానీ ఓటు మాత్రం ఒకటే ఉంటుంది. ప్రధాన విధులు జనరల్ సెక్రటరీలను ఎన్నుకుంటా, యుఎన్ బడ్జెట్ను ఆమోదించుట, భద్రతా మండలి తాత్కాలిక సభ్యులను ఎన్నుకొనుట. 2వది భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాల సంఖ్య 15. శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5. అవి అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. శాశ్వత సభ్య దేశాలకు వీటో అనగా తిరస్కరించే హక్కు అధికారం కలదు. భద్రతా మండలిలో గల తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10. వీటి పదవీ కాలం 2 సంవత్సరాలు. దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. పదవీ కాలం 1 నెల. భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్యను 15 నుంచి 24కు పెంచాలని సిఫార్సు చేసిన కమిషన్ ఆనంద పణ్యురాజ్య కమిషన్, థాయిలాండ్. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్న దేశాల కూటమిని G4 అంటారు. ఇవి 1 భారత్, 2 బ్రెజిల్, 3 జపాన్, 4 జర్మనీ. 2022వ సంవత్సరం భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి భారతదేశం ఎంపికైంది. భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి 1988లో లభించింది. భద్రతా మండలిలో వీటో అధికారాన్ని ఎక్కువసార్లు ఉపయోగించిన దేశం రష్యా, తక్కువసార్లు ఉపయోగించిన దేశం చైనా. ప్రతి సంవత్సరం 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. భద్రతా మండలి ఎన్నికల్లో భౌగోళిక గ్రూపింగ్ విధానాన్ని అనుసరిస్తారు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలలో 3వది ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాలు 54. ప్రారంభంలో సభ్య దేశాలు 11. 3 సంవత్సరాల కాల పరిమితితో సాధారణ సభ మెజారిటీతో ఎన్నుకుంటుంది. ప్రతి సంవత్సరం 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఆర్థిక సామాజిక రంగాలలో చేయు కృషిని సమన్వయం చేస్తాయి. 4వది ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాల సంఖ్య 5. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ప్రధాన విధి వలసలు నివారించుటకు, వలస పాలిత ప్రాంతాల సంరక్షణ, స్వాతంత్ర్యము కల్పించుటకు ప్రయత్నిస్తుంది. లబ్ధి పొందిన దేశాల సంఖ్య 11. చివరి దేశం పలావు. అక్టోబర్ 1, 1994వ తేదీన పలావు స్వాతంత్రం పొందిన తరువాత 1 నవంబర్ 1994 నుండి ఈ సంస్థ కార్యకలాపాలు నిలుపుదల చేయబడింది. 5వది అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. స్థాపన 1945 జూన్. ప్రధాన కార్యాలయం ద హేగ్, నెదర్లాండ్స్లో. ఇందులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య 15. వీరిలో ఏ ఇద్దరు ఒకే దేశానికి చెందిన వారై ఉండరు. వీరి పదవీ కాలం 9 సంవత్సరాలు. న్యాయమూర్తుల కనీస కాలం 9 సంవత్సరాలు. ఈ న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు ఉండాల్సిన కోరం 9 మంది. సభ్య దేశాలు అంతర్జాతీయ సంస్థల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరిస్తుంది. సాధారణ సభకు భద్రతా మండలికి సలహా ఇస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం అధికార భాషలు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు రోజాలిన్ హిగ్గిన్స్, బ్రిటన్.
అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసిన భారతీయులు 1 బిఎన్ రావు, 2 నాగేందర్ సింగ్, 3 రఘునందన్ స్వరూప్ పాఠక్, 4 దల్వీర్ భండారీ. వీరు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానమునకు అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు నాగేందర్ సింగ్. ప్రస్తుత ప్రెసిడెంట్ జోయాన్ డొనోగ్ యుఎస్ఏకు చెందినవారు. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కిరిల్ జేవర్గయిన్ వీరు రష్యాకి చెందినవారు. ఇక చివరిది 6వది సచివాలయం సెక్రటేరియట్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఒక సెక్రటరీ జనరల్, ఒక డిప్యూటీ జనరల్ ఉంటారు. సాధారణ సభ వీరిని 5 సంవత్సరాల కాల పరిమితికి ఎంపిక చేస్తుంది. 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఎంపిక అగుటకు అవకాశం లేదు. విధులు యుఎన్ఓ అంగాల మధ్య సమన్వయం, పర్యవేక్షణ చేయుట. ఐక్యరాజ్య సమితిలో పోలీసు సలహాదారునిగా పనిచేసిన భారతీయ మహిళ కిరణ్ బేడి. ఐక్యరాజ్య శాంతి పరిరక్షణ సంఘంలో నియమించబడిన తొలి భారతీయుడు అభిజిత్ గుహ. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలు, సముద్ర సమస్యలను పరిష్కరించే కమిషన్లో నియమించబడిన భారతీయుడు రజక్ రవీంద్ర. యుఎన్ఓ యొక్క పౌర పురస్కారంలో ద్వితీయ శ్రేణి అవార్డు పొందిన భారతీయ విభాగం ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ రంగం. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థలు. ఈ అంశాన్ని గురించి మనం ఇప్పుడు చదువుదాం. సంక్షేమం, పర్యావరణం, వర్తకం మొదలగు విషయాలను పర్యవేక్షణ సమన్వయం కొరకు యుఎన్ఓ సాధారణ సభ 15 ప్రత్యేక అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. వాటిలో మొదటిది ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. దీన్ని యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. స్థాపన 1965 నవంబర్ 22. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. సభ్య దేశాల సంఖ్య 170. రెండవది ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషన్. దీనిని యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అంటాం. స్థాపన 1950 డిసెంబర్ 14. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు రక్షణ కల్పించటం, వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయటం దీని ప్రధాన విధి. ఈ సంస్థ చేసిన సేవలకు గుర్తింపుగా 1954, 1981లలో నోబెల్ శాంతి బహుమతి పొందింది. మూడవది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫండ్, యుఎన్ఐసిఈఎఫ్, యునిసెఫ్ అంటాం దీన్ని. స్థాపన 1946 డిసెంబర్ 11. కేంద్ర కార్యాలయం న్యూయార్క్. సేవలు పొందుతున్న దేశాల సంఖ్య 192. రెండవ ప్రపంచ యుద్ధంలో గాయపడిన పిల్లల సంక్షేమం కొరకు స్థాపించబడింది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న బాలలు, వారి తల్లుల సంక్షేమం కొరకు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. యునిసెఫ్కు అంబాసిడర్స్గా పనిచేసిన భారతీయులు షర్మిలా ఠాకూర్, ప్రియాంక చోప్రా, అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ అండ్ షారుఖ్ ఖాన్. ఇక 4వది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థలలో 4వది ప్రపంచ ఆహార పథకం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీన్ని డబ్ల్యూఎఫ్పి అంటాం. స్థాపన డిసెంబర్ 19, 1961. మొదటి కార్యక్రమమును 1963లో సూడాన్లో చేపట్టింది. ప్రధాన కార్యం రోమ్. ప్రకృతి వైపరీత్యాలు, కరువులు సంభవించినప్పుడు బాధితులకు ఆహార అవసరాలు తీర్చుటకు ఏర్పాటు చేయబడింది. నోబెల్ శాంతి బహుమతి 2020లో గెలుచుకుంది. 5వది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిటిఏడి అంటాం ఇది. స్థాపన 1964 డిసెంబర్ 30. ప్రధాన కార్యాలయం జెనీవా. అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధిని వేగవంతం చేసే విధంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది.
6వది యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. స్థాపన 1963 డిసెంబర్ 11. ప్రధాన కార్యాలయం జెనీవా. యుఎన్ఓ కార్యక్రమాలను అమలు చేస్తుంది. దేశాల అధికారులకు, సమితి సిబ్బందికి శిక్షణనిస్తుంది. 7వది యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్. స్థాపన 1963. ప్రధాన కార్యాలయం జెనీవా. ప్రస్తుత సామాజిక అభివృద్ధికి సంబంధించిన అంశాలలో పరిశోధన చేస్తుంది. 8వది ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధి. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్. స్థాపన 1969. ప్రధాన కార్యాలయం న్యూయార్క్. జనాభా సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడుతుంది. 9వది ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ యుఎన్యు. స్థాపన 1972. యుఎన్ యూనివర్సిటీని ప్రతిపాదించినది యుధాంట్. ప్రధాన కార్యాలయం టోక్యో. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పరిశోధన, శిక్షణ ఇస్తుంది. 10 యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి. స్థాపన 1972 జూన్ 5. ప్రధాన కార్యాలయం నైరోబీ, కెన్యాలో ఉంది. మానవ పర్యావరణాన్ని ప్రభావితం చేసే అంశాల పరిష్కారంలో అంతర్జాతీయ సహకారం అందిస్తుంది. 11 యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఉమెన్. స్థాపన 1979. ప్రధాన కార్యాలయం శాంతా డొమినికన్ రిపబ్లిక్లో ఉంది. 12 యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్. ఇది 1977లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం నైరోబీ. ప్రభుత్వ పథకాలు అమలుకు, మానవ ఆవాసాల ఏర్పాటుకు సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. 13 యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిసార్మమెంట్ రీసెర్చ్. స్థాపన 1980. ప్రధాన కార్యాలయం జెనీవా. నిరాయుధీకరణ సంబంధించిన అంశాల్లో పరిశోధన నిర్వహిస్తుంది. 14 యూనివర్సిటీ ఫర్ పీస్. స్థాపన 1980. ప్రధాన కార్యాలయం శాన్ జోస్, కోస్టారికాలో ఉంది. ప్రపంచ శాంతికి సంబంధించిన అన్ని అంశాలపై పరిశోధనలు చేస్తుంది. 15 యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్. స్థాపన 1997. ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియాలో. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నివారణ చర్యలు తీసుకుంటుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీలు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగం ప్రకారం స్వయం ప్రతిపత్తి గల 16 సంస్థలను ఏర్పాటు చేసుకుంది. వీటి యొక్క కార్యక్రమాలను యుఎన్ ఆర్థిక సామాజిక మండలి సమన్వయం చేస్తుంది. ఆ 16 సంస్థలు ఇవి: 1 యూనివర్సల్ పోస్టల్ యూనియన్, 2 ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, 3 ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, 4 ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, 5 యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, 6 వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, 8 ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, 9 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, 10 ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, 11 ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, 12 ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, 13 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్, 14 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, 15 యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, 16 యునైటెడ్ నేషన్స్ ఉమెన్.